అంకుల్, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? నేను పిల్లలతో మాట్లాడను, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మనండి. పర్వాలేదు, మేము పిల్లలతో మాట్లాడతాంలే. అంటే నేను నీకు పిల్లోన్లా కనిపిస్తున్నానా? అదేంటి, పిల్లలతో మాట్లాడన్నావు కదా, మరి క్వశ్చన్లు ఇస్తున్నావేంటి? రాయ్, నువ్వేంట్రా నువ్వు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇతనికి మర్యాద కావాలంట, ఇచ్చేయండి. మర్యాద కిలో కావాలా 2 కిలోలు కావాలా? ఇదే, ఈ ఎటకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది. వేటకారం ఎక్కడుందో చూపిస్తే మేము తగ్గిస్తాం. రాయ్, ఏంట్రా ఎలా కనిపిస్తున్నానరా నీకు? అసలు నేనేంటో నీకు తెలుసా? పిల్లల్ని కొట్టకూడదని ఒకే ఒక్క విషయం మీద మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేకపోతేనా లేకపోతే ఏం చేస్తావు? రాయ్, అసలు నేను ఎవరో తెలుసా నీకు? నేను ఏం చేస్తానో తెలుసా నీకు? నన్ను తక్కువగా అంచనా వేశారు మీరు. మాకేం పని పాట లేదనుకుంటున్నావా నీ గురించి అంచనా వేయడానికి? పిల్లలతో మాట్లాడినని పిల్లలతో మాట్లాడుతున్నాడు ఏంటి వీడు? వీడా? రాయ్, నా పేరు టిల్లు. నీ పేరు మాకెందుకు? ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొంపతీసి దొంగవా? నేను దొంగనైతే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానని ఎందుకంటాను? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో లేరో తెలుసుకోవడానికి అయ్యుండొచ్చుగా. ఈ రోజు నా టైం అసలు బాగాలేదు, ఇంకో రోజు వస్తా. యా? అమ్మయ్యా, పిల్లనాయలు లేరుగా. ఏయ్, అటు చూడే, వీడు మళ్ళీ వస్తున్నాడేంటి? మొన్న మనం ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదేమో. ఇంకొకసారి మన స్టైల్లో ఆడుకుందామా? ఓకే. టిల్లు, ఇలా రా. ఎక్కడికి? ఇక్కడే ఉన్నారా? దిక్కులు చూస్తున్నావేంట్రా? ఇక్కడ రా. హాయ్, హలో. దొరికేశాను. గురుగారు ఉన్నారా? అరేరే, నువ్వు పిల్లలతో మాట్లాడావు కదా, మర్చిపోయావా? పిల్లలతో మాట్లాడడం ఎలా అని ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు. వీడి ముఖం చూస్తే గురుగారి దగ్గర అడుక్కునే వాళ్ళక ఉన్నాడు. ఏదో ఒకటి అడుక్కుంటా. గురుగారు ఉన్నారా లేరా? ఎదిరిస్తున్నావేంటి? నేను బెదిరించానా? బెదిరిస్తే బెదిరిపోయే రకాలేనా మీరు? నోరు లేస్తుందేంటి? నోటికి వచ్చిందే వాగటమే వానికి తెలిసింది. అమ్మా తల్లి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు, గురువుగారిని కలవడానికి వచ్చాను. గురువుగారు లేరు, ఇప్పట్లో రారు. ఎక్కడికి వెళ్ళారు? గురుగారు రాగానే తెలుసుకొని చెప్తాము. అది ఆయన వస్తే నేనే కదా తెలుసుకుంటాను. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అడిగావు? మీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. కాస్త లేట్ అయినా నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు. దీంతో ఏంది, వెళ్ళి మన పని మనం చేసుకుందాం, పదండి. చీచి, ఎవడు పడితే వాడు లోపలికి రావడం, మన టైం వేస్ట్ చేయడం. ఒరేయ్, మీ ఏజ్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? మీతో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. ఈ రోజు ఎంత కావాలంటే అంత తాగండి రా, ఫుల్లుగా. ఇదేంట్రా సడన్ గా పాటించావు? లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ ఏంట్రా లాటరీ? అంతకన్నా పెద్ద ఆఫరే తగిలింది. ఏంట్రా అది? నేను ఆశ్రమం గర్ల్స్ తో ట్రావెల్ చేసే అవకాశం కలిగింది. ఎస్. అదేదో అమెరికా వెళ్లేందుకు వీసా వచ్చినంత ఆనందంగా చెప్పావు కదరా. చూడరా, వీడికి ₹1 లాటరీ తగిలితే ఆనందం, నీకు అమెరికా వీసా దొరికితే ఆనందం, నాకు మాత్రం దీప్తి ఉంటేనే ఆనందం. అంతా నచ్చడానికి తనలో ఏముందిరా? రే, నువ్వు ఎంతో మంది లవర్స్ చూసుంటావు కదరా, అందులో కొంతమంది అమ్మాయిలు బాగుంటే అబ్బాయిలు బాగుండరు, అబ్బాయిలు బాగుంటే అమ్మాయిలు బాగుండరు. భలే కరెక్ట్ గా చెప్పావుగా మామ. అంతేరా, ఒక అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యమనేదానికి సమాధానం ఉంటుంది కానీ ఎందుకు కనెక్ట్ అయ్యమనేదానికి సమాధానం ఉండదు. దీప్తి కూడా అంతే, ఎలా కనెక్ట్ అవ్వాలనే దానికి ఆన్సర్ ఉంది, ఎందుకు కనెక్ట్ అవుతున్నానా ఆన్సర్ లేదు. అది నువ్వు కనెక్ట్ అయ్యావా లేదా అనేది మాకు అనవసరం, మాకిప్పుడు పార్టీ ఇస్తున్నావు. అరే, నాకు ఒక డౌట్. ఏంట్రా అది? నువ్వు తనకు కనెక్ట్ అయ్యావు, తనెప్పుడు నీకు కనెక్ట్ అవుతురా? అందుకే కదరా ట్రావెల్ అయ్యేది. అంటే ఇప్పుడు నువ్వు నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ లెక్క ఫాలో అయితే పడిపోతుందా? రేయ్, అలా అనకరా, వాడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు వాడు ఫీల్ అవుతాడని జరగంది జరుగుతుందని అబద్ధం చెప్పాలా? మందే ఏంటి? నువ్వు తాగింది చాలరా, నాకు పోయి. నాకు పోయి. సినిమా సూపర్ ఉందిరా మామ. రే అనుమతక్కరా, ఈరోజు నీ పని అయిపోయింది. అమ్మర్లో రోడ్డుకి అడ్డంగా ఉంది, తప్పించుకోవడం కష్టం రా.
అక్క మీరు ఇక్కడ ఉంటారని అనుకోలేదక్క. ఒరేయ్ ముచ్చడు బంద్ చేసి డబ్బులు ఇవ్వే. అక్క నా దగ్గర డబ్బులు లేవక్క. డబ్బులు లేవా? ఈ బండి ఎవరిదిరా? నా ఫ్రెండ్ దక్క. వడ్డీ కింద బండి తీసుకెళ్తా. అక్క ఈ బండి నాది కాదక్క, నా ఫ్రెండ్ దక్క. అవునక్క, వాడు చెప్పింది కరెక్టే. ఈ బండి నాదే అక్క. నాకు వడ్డీ డబ్బులు కావాలి. నువ్వు కడతావా నీ ఫ్రెండ్ కడతాడా? అక్క ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి అక్క, మీ వడ్డీ డబ్బులు మీకు కట్టేస్తా. డబ్బులు నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తానుగా. మీరు ఇక్కడ ఉంటారని తెలియదక్క. భానుమతక్క ఇప్పుడు నన్ను చూస్తే చంపేస్తుంది. నా డబ్బులు నేను అడిగితే ఇవ్వరేంట్రా? ఒరేయ్ విన్ 4 వీకి విన్ దగ్గర ఏమున్నాయో చూడండి రా. సరే అక్క. కుమ్మండి నా కొడుకుని, కుమ్మండి. అక్క వీడి దగ్గర డబ్బులు ఉన్నాయక్క. అక్క ఈ డబ్బులు నావి కాదక్క. జేబులో డబ్బులు పెట్టుకొని ఇవ్వకుండా తిరుగుతున్నావురా? అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా. అమ్మా, అరే దీని దగ్గర అప్పు తీసుకునే బదులు అడుగు తిన్నాం బెట్. నాన్నటి ఇల్లు దాక్కున్నా చాలు, బయటికి రారా. నమస్తే అక్క. ఏంట్రా నన్ను చూసి దాక్కుంటున్నావు? భగవంతుని చూస్తే భక్తునికి ఆనందం, ఈ భానుమతక్కను చూస్తే ఈ టిల్లుకు మహదానందం. నిన్ను చూసి నేనెందుకు దాక్కుంటానక్క? చల్, నీ పొగడ్తలకు ఉప్పొంగిపోయే దాన్ని కాదురా నేను. అయ్యో నిజమక్క, ఇందులో పొగడితే ఉంది. నకరాలు చేయకు, నా వడ్డీ డబ్బులు కట్టు. డబ్బులుంటే ఎందుకు దాక్కుంటానక్క? వడ్డీ డబ్బులు కట్టావు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఏం చేయాలరా నిన్ను? నన్ను దత్తత తీసుకో అక్క. నిన్ను దత్త తీసుకోవడం కంటే 2 బర్రెలను తీసుకోవడం మంచిదిరా. ఏందక్క అంత మాట అన్నావు? నీ నటన గురించి నాకు బాగా తెలుసు. డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఒక్క 2 నెలల్లో ఇస్తానక్క. నా డబ్బులు నాకు ఇవ్వు, లేకుంటే నీ కిడ్నీలు అమ్మేస్తా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు. ఉంటా అక్క, జన్మలో నీ కంటికి కనపడ్డాక.